బంగారం ఎక్కడ పుట్టింది? దాని అమ్మకం ఎప్పటి నుంచి మొదలైంది? ప్రపంచంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో మార్కెట్లో బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? ప్రపంచంలో బంగారం ధరల పోలిక ఎలా ఉంటుంది? గత 10 సంవత్సరాల్లో బంగారం ధర ఎలా పెరిగింది? రాబోయే 10 సంవత్సరాల్లో బంగారం రేటు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే, మార్కెట్లో బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఈ బంగారం ధరను ఏ ఒక్క దేశం నిర్ణయించదు. మొదటిసారిగా బంగారం ధరను 1919 సెప్టెంబర్ 12న నిర్ణయించారు. దీనిని లండన్ గోల్డ్ ఫిక్సింగ్ అని పిలుస్తారు. ఎన్ఎం రాత్చైల్డ్ అండ్ సన్స్ బ్యాంక్ మొదటిసారిగా బంగారం ధరను నిర్ణయించింది. అప్పట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర 4.94 పౌండ్స్ మాత్రమే. 1919లో ఒక ఔన్స్ గోల్డ్ ఈక్వల్స్ టు 31 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్కు సమానం. అంటే ఒక బ్రిటిష్ పౌండ్ ఈక్వల్స్ టు 14 రూపీస్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ.